ఈనాటి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులకి, పాలు పంచుకున్న అతిథులకు, నా ప్రియమైన అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎంతో మంది నా అభిమానులు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు స్పందించి ఎన్నో కార్యక్రమాలు చేశారు. అందులో ముఖ్యంగా నన్ను ఆకట్టుకున్నటువంటి కార్యక్రమం బ్లడ్ డొనేషన్. రక్తదానం మాత్రమే మంచి మనసుతో ముడిపడి ఉంది. అంత మంచి మనసు ఉన్నటువంటి నా అభిమానులు నా వాళ్ళు కావటం, నా బ్లడ్ బ్రదర్స్ కావటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆ రకంగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకోవటం మీకు ఎంత తృప్తినిస్తుందో, అలాగే మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులు కూడా అంతే ఆనందాన్ని అనుభవిస్తారని నాకు ప్రగాఢ విశ్వాసం. అండ్ ఇలాంటి అభిమానులు ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. రక్తదాతల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆయా హాస్పిటల్స్ కానివ్వండి, ఆయా అవసరాలకి, ఆయా పేషెంట్స్కి సమయానికి బ్లడ్ లభించక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్కసారి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా హార్ట్ ఆపరేషన్స్ జరిగే సమయంలో హార్ట్ పేషెంట్స్ కానివ్వండి, డెలివరీ సమయంలో మహిళలకు కానివ్వండి, తలసేమియా వ్యాధిగ్రస్తులకి, అలాగే క్యాన్సర్ పేషెంట్స్కి, అలాగే సికిల్ సెల్ అనీమియా పేషెంట్స్కి, ఇలాగ ఎంతోమందికి సమయానికి బ్లడ్ దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో రక్తదాతలందరికీ, నా అభిమానులకు ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి నమస్కరిస్తూ విన్నవించుకుంటాను. ప్లీజ్ రక్తదానం చేయండి, ప్రాణాలను నిలబెట్టండి. అది ఇచ్చే సంతృప్తి అంతా ఇంత కాదు. రాష్ట్ర వ్యాప్తంగానో దేశవ్యాప్తంగానో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా అభిమానుల చేతుల మీదుగా జరుగుతున్నాయి. నా తల్లిదండ్రులు చేసిన పూజలో నేను చేసుకున్న పుణ్యం తెలియదు, కానీ మీలాంటి వాడిని అభిమానులుగా పొందగలిగాను. అది నా అదృష్టం. ఈ రోజు నా అభిమానులు సాధించిన ఘనత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రక్తదాన శిబిరాలు నిర్వహించడం అంటే మామూలు విషయం కాదు. మాటల్లో చెప్పినంత తేలికైన విషయం అంతకంటే కాదు. నేను ఇచ్చిన పిలుపుకి మీరిచ్చిన స్పందన చూస్తుంటే ఏమిచ్చినా మీ రుణం తీరదనిపిస్తుంది. ప్రత్యక్షంగా కలవలేకపోయినా ఇలా ఈ మాధ్యమం ద్వారా పరోక్షంగానైనా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే ఆదరాభిమానాలు, ఇదే ప్రేమ, ఈ అండదండలు, ఈ ఆశీస్సులు నాపై మీకు ఎల్లకాలం ఉండాలని, మన ఈ స్నేహం, మన ఈ బాంధవ్యం, ఆ అనుబంధం ఇలాగే జీవితాంతం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మరొకసారి ఈ ఉత్సాహం, ఈ సేవాభావం ఇలాగే కొనసాగిస్తారన్న పూర్తి విశ్వాసాన్ని మీ ముందుంచుతూ ముగిస్తున్నాను.